కానీ ఇక్కడ నష్టపోయారనే పదం మీరు వాడారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కేవలం పొలిటికల్ డ్రామాల వల్లే కాస్త అందరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొంత బిల్డర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, అంటే స్ట్రాటజీ అర్థం కావట్లేదు. పొలిటికల్ స్ట్రాటజీ, రేపు వీళ్ళు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో, ఈ గందరగోళం నడమే కాస్త మార్కెట్ పడిపోవడానికి కూడా కారణం అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వరంగల్ హైవే తీసుకున్నామంటే ఒకప్పుడు సండే వచ్చిందంటే అసలు ఆ గ్యాప్ రోడ్లు ఖాళీ ఉండేవి కాదు. సండే మిగతా టైంలో కూడా అలానే ఉంది, కాస్త సండే ఎక్కువ కనబడేది. కానీ రీసెంట్గా నేను ఒక ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది, యాదగిరిగుట్ట ఆ ప్రాంతం అంతా కూడా. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కుర్చీలు వేసుకొని ఖాళీ కూర్చుంటున్నారు, కానీ ఒక్క వెహికల్ కూడా అటు సైడ్ విజిట్ చేయడానికి కూడా వెళ్ళట్లేదు. అప్పుడు ఎడాబెడా కొనేసారు, విపరీతంగా హైప్ తీసుకొని వచ్చారు. సో అంత నష్టపోయారంటేనేమో అవటానికి లేదు, అమ్ముకోవడానికి అవకాశం దొరకట్లేదు. ఒకళ్ళు అమ్ముదామంటేనేమో ఆ ప్రైస్ అసలు ప్రైస్ రావట్లేదు. సరే ఏదన్నా కొందామంటే అక్కడికి వెళ్తేనేమో అసలు మార్కెట్ చూస్తేనే అస్సలే బాగాలేదు. అలాంటి పరిస్థితులు అక్కడ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ ఆ పరిస్థితుల నుంచి బయటకు రాలేకపోతున్నారు చాలామంది. మరి అది అక్కడ ఏం చేయాలని కూడా తెలియని పొజిషన్లో ఉన్నారు. సో గవర్నమెంట్ కూడా సీరియస్గా అక్కడ డెసిషన్ తీసుకుందామన్నా కానీ ఫోర్త్ సిటీ లాంటి ప్రాంతాల్లో తీసుకున్న ప్రజల్లో అవేర్నెస్ రావట్లేదు. ఇంకా అక్కడ కూడా డెవలప్ చేస్తామంటే ఎవరు ముందుకు వస్తారని చెప్పి కొంతమంది ఆందోళనతో ఉన్నారు. ఏంటి మేడం పరిస్థితి, ఎట్లా కొనసాగి ఎట్లా అయిందంటే అండి, మార్కెట్ ఎప్పుడు 10 yearsలో ఒక 2-3 years పీక్ ఉంటుందండి. ఆ 2-3 yearsలోని 4-5 times పెరుగుతుంది రేటు ఖచ్చితంగా. లాస్ట్ 10 yearsలో ఎవరైనా సరే వాళ్ళు ఉన్న లొకేషన్, వాళ్ళ చుట్టుపక్కల లొకేషన్స్ ఎక్కడైనా ఎంక్వైరీ చేయొచ్చు. 4 times పెరగని లొకేషనే లేదండి. ఈవెన్ మనకి యాదాద్రి వైపు కూడా లాస్ట్ 10 yearsలో 4 times పెరిగింది. అట్లనే మనం కొన్న దగ్గర నుంచి 10 yearsలో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మారుద్ది. అయితే గవర్నమెంట్ పరంగా అనౌన్స్ చేసినవి కంప్లీట్ కాలేదు. అక్కడ ఏది మెట్రో అన్నారు, మెట్రో కంప్లీట్ అయిన ఉంటే అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. వరంగల్కి ఇప్పటికి కూడా అప్ అండ్ డౌన్ చేస్తారు. మార్నింగ్ ట్రైన్ ఇంటర్సిటీ మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ మిడిల్ ఆఫ్ ద వస్తే హ్యాపీగా వాళ్ళు ట్రావెల్ చేయగలుగుతారు. అట్లాంటివి కొన్ని, దానికి ఇంకొక రింగ్ రోడ్డు, లేకపోతే కొన్ని సిద్ధధామాలని చాలా అనౌన్స్మెంట్స్ చాలా అయినాయి. రోడ్స్ డెవలప్మెంట్ చాలా అయినాయి. అక్కడ మనకి గంధమల రిజర్వాయర్ కానివ్వండి, బసాపురం రిజర్వాయర్ కానివ్వండి, హ్యూజ్ డెవలప్మెంట్. ఇప్పుడు మనము ఎక్కడికో వెళ్తున్నాం, బయటికి వెళ్ళాలి అంటే హైదరాబాద్లో ఎక్కడ కరెక్ట్ ప్లేస్ లేదు. కానీ అక్కడ రిజర్వాయర్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది, టెంపుల్ ఉంది. మన వాళ్ళకు వెళ్ళి 1-2 days స్టే చేస్తారు ఇప్పటికి కూడా. కనీస సత్రాలలోనైనా రూమ్స్ తీసుకొని అయినా స్టే చేస్తారు ఫ్యామిలీతోటి. అదొక సెంటిమెంట్ ఉంది, అదొక అంత దేవుడిని ఇంటి దేవుడిగా కొలుస్తారు. అలాంటి లొకేషన్ కూడా పర్యాటకంగా డెవలప్ కాలేకపోయింది. అవుతుంది అన్న ఉద్దేశంతో కొన్నారు. అయితే హై ఎక్స్పెక్టేషన్తో ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళొద్దండి. ఎప్పుడు కూడా మనము ఎంత పెడుతున్నామో, ఎన్ని సంవత్సరాల్లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఉండాలి. ఇప్పుడు మన ఎల్ఐసి పాలసీ వాళ్ళకి వెళ్ళి 15 సంవత్సరాలు కడుతూనే ఉండాలి. తర్వాత మళ్ళీ 4-5 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఇంత మెచ్యూరిటీ అనేసి చూపిస్తాడు. క్లియర్ కదా. ఇన్వెస్ట్మెంట్ అనగానే ఈ టైం బీయింగ్ ఉంటుంది అనేది మన మైండ్ సెట్ కావాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఉంది మేడం, ఇన్సూరెన్స్ కంపెనీల గురించి జోక్ ఉంది. సో మనకు వచ్చే లాభాల కన్నా మనం పోతే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి ప్రమాణం జరిగితే ఎట్లా అంటే రియల్ ఎస్టేట్లో కూడా ఇప్పుడు అలానే అయిపోయింది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉన్నవి బాగొట్టుకున్నా కన్నా ముందు కొద్ది సైలెంట్గా ఉండి మళ్ళీ మార్కెట్ కాస్త మూవ్ అయినప్పుడు పెడదాంలే అని చెప్పి ఆలోచనతో కూడా ఉన్నట్టు కూడా లేదండి. ఎప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్లు పాపులేషన్ అండి, ఓన్లీ బికాస్ ఆఫ్ పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. ఏమంటారు యాడింగ్ ఆన్ అయితేనే ఉంటుంది. కాబట్టి దీనికి ఇన్సూరెన్స్ దానికి సంబంధం లేదు. అది పోతే అయితే ఇప్పుడు అన్ని రకాల మార్కెట్ మనకు అందుబాటులో ఉందండి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాయి, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాయి, మిడిల్లోనూ ఉన్నాయి. పాకెట్ పర్పస్ తెలియాలి పర్సన్కి. అంటే ఎక్కువ డబ్బులు పెట్టను. ఇప్పుడు హైవేకి ఉన్నాయి, బెంగళూరు హైవేకి లిక్విడిటీ అంటాం వాటిని. లిక్విడిటీ అంటే మీరు కొన్న దగ్గర నుంచి ఒక 6 నెలలు ఆగి సంవత్సరం ఆగి అమ్మితే కొనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే రెడీ టు ఆక్యుపైయింగ్ ఏరియాలు అవి, కొనేవాళ్ళు ఉంటారు. రేటు పెరుగుతూ ఉంటుంది. దానికి మరి 30 lakhs 40 lakhs ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అంత పెడితే రెడీ టు ఉన్నాయి. మరి లాంగ్ టైంలో నేను 3,000 కొంటాను, 5,000 10,000 కొంటాను, నాకు మళ్ళీ నేను వెంటనే అమ్మాలంటే రీసేల్ వాల్యూ ఉండదు. రీసేల్ వాల్యూ ఉంటుంది, కొనేవాళ్ళు ఎప్పుడు ఉన్నారు. ఇప్పుడు లోకల్లో కూడా ప్రతి ఏరియాలో లోకల్ బ్రోకర్స్ వచ్చేసారు. ప్రతి ఏరియాలో కూడా వాళ్ళు ఉన్నారు, కొనడానికి రెడీ ఉన్నారు. కానీ మనం కొన్న దాని మీద కొంచెం ఇస్తారు, 1 time తక్కువ ఇస్తారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు లోకల్లో ఉంటారు, వాళ్ళకి ఆ ప్రైస్ తెలుసు కాబట్టి. అరే నువ్వు 1,000 రూపాయలకే కొన్నావు, నేను ఇప్పుడు 2,000 ఇస్తాను అంతే.
అదే మీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తున్నారు కానీ మీరే కాదు మీలాంటి వాళ్ళు చాలామంది మార్కెట్లో ఉన్న వాళ్ళు. కానీ పైన చూస్తేనేమో అంత కనిపించట్లేదు. మీను లోపల లోపల చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇట్స్ మీను ఖర్చులు పెరుగుతున్నాయి, ఒక ఇన్కమ్ తగ్గిపోయింది. సో ఇదే మార్కెట్ నమ్ముకొని చాలామంది ఉన్నారు. సో పరిస్థితులు అంత గందరగోళంగా ఉన్నాయి. ఏంటి మేడం ముందు మీ గురించి ఏం చెప్తారు? అంటే మీరంటే మీరు కాదు, సో మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గత 2 years నుంచి మార్కెట్ కూడా డల్గా ఉంది కాబట్టి పరిస్థితి ఎలా ఉంది మీది? లేదండి, మార్కెట్ని కరెక్ట్గా నేను ఒక 30 years నుంచి సేల్స్ ఫీల్డ్లో ఉన్నాను. 30 years అవుతుంది. నేను పచ్చళ్ళు సేల్ చేయనివ్వండి, హోమ్ ప్రోడక్ట్స్ సేల్, ఏదైనా కూడా సేల్స్ మీన్స్ అంతే మార్కెటింగ్లో ఉన్నాను. కనీసం గ్రౌండ్లోకి వెళ్ళి వర్క్ చేయగలిగితే 10:1-2 ఎప్పుడు రెడీగా ఉంటారండి. ఇప్పుడు ఏమవుతుందంటే అంత హార్డ్ వర్క్ చేయకుండా నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. కెనోపీస్ పెట్టినాము, ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెట్టినాము, రోడ్ షోస్ పెట్టినాము, అపార్ట్మెంట్స్లలో పాంపెయింట్స్ చేసినాము. అంటే ఎక్స్పీరియన్స్ ఎట్లా వచ్చింది, ఒక కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడము, మాట్లాడడము, ఇది కొన్ని సంవత్సరాలు చేసినాం మేము. కొన్ని సంవత్సరాలు చేసినాక మాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి మేము ఇప్పుడు లీడర్ పొజిషన్లోకి వచ్చినాం. ఇప్పుడు వస్తూనే లీడర్లం కావాలంటే ఏదైతే ఇప్పుడు అదే పొజిషన్. ఇప్పుడు ప్రతి ఒక్కరు వస్తూనే డబ్బులు రావాలి, తొందరగా సంపాదించేసానికి ఏది కూడా 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు చదివితే కానీ ఒక స్థాయి శాలరీ అర్న్ చేయడానికి లేదు. ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంది, ఎంతమంది చేస్తారో రియల్ ఎస్టేట్ అని చెప్పి, ఎవరిని అడిగినా రియల్ ఎస్టేట్ అంటున్నారు అని. ఎంతమంది వినపడతారు కానీ ప్రొఫెషనల్స్ తక్కువ ఇందులో. బయట అన్నిట్లలో కన్నా కూడా ఇందులో ప్రొఫెషనల్స్ తక్కువ. ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, మెంటరింగ్ ఏమి ఉండదు. కంపెనీకి ఏం పని లేదు, ఏజెంట్స్ లాగా వర్క్ చేస్తారు. కంపెనీ నువ్వు ప్లాట్ అమ్ము, నేను కింద ఇస్తా, అంతే, అంతవరకే నడుస్తుంది. ఇప్పుడు మాలాంటి కంపెనీలలో ఏంటంటే కంపెనీ మెంటర్స్ని పెట్టి మాకు కోచింగ్ ఇస్తారు, ట్రైనింగ్స్ ఉంటాయి. నేను ఒక మెంటర్గా వర్క్ చేస్తాను, నేను కోచింగ్ ఇస్తాను, మాలాగా తయారు చేస్తాం అన్నట్టు. ఒక బిజినెస్ ప్రొఫెషన్ని మనం డబ్బులు పెట్టి మనం ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని డబ్బులు పెట్టి, టైము పెట్టి, ఎక్స్పర్టిజం ఎట్లా నేర్చుకుని తర్వాత ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తాం. కానీ రియల్ ఎస్టేట్లో ప్లాట్ అమ్మితే డబ్బులు వచ్చేస్తాను, నేను ఇవాళ వచ్చి రేపు అమ్మేస్తాను, నేను అమ్మలేకపోతే ఇది కరెక్ట్ మార్కెట్ కాదు, అసలు మార్కెటే నడుస్తలేదు అని దాన్ని తీసుకురావడం రాంగ్ అంటారు. ఇప్పటికి కూడా ఎవరైనా సరే గ్రౌండ్లో, నేను కూడా గ్రౌండ్లో వర్క్ చేస్తాను. ప్రతి కస్టమర్తో నేను టచ్లోకి వెళ్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము, గ్రోత్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి, రిటర్న్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ పర్పస్ ఏంటి, అది దీనికి సూట్ అవుతుందా లేదా, వాళ్ళకి ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుంది ఏంటి, అన్ని వివరంగా మాట్లాడగలుగుతాం కాబట్టి మాకు మార్కెట్ ఉంది. సో మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడ ఇంటర్వ్యూలో కాకుండా పర్సనల్గా ఎవరైనా ఫోన్ చేసినా కానీ మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? హ్యాపీగా అండి, ఎవరైనా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కానీ క్లియర్గా మీకు ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషను, రేట్లు, అప్రూవల్స్ ఏముంటాయో అన్నిట్లలో నేను సపోర్ట్ చేయగలుగుతాను, మంచి ప్లాట్స్ ఇప్పించగలుగుతాను. ఇప్పటి వరకు మేము ఇప్పించిన వాళ్ళందరూ చాలా గ్రోత్, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడూ కాంటాక్ట్లో ఉంటాము. ఇవాళ సేల్ చేసాం కదా పక్కకు జరగడం ఉండదు. నేను 10 years నాడు ఇప్పించిన కస్టమర్ కూడా ఈరోజు ఏం రేట్ ఉంది, అక్కడ ఏం డెవలప్మెంట్ వస్తున్నాయి అప్డేట్ చేస్తూ ఉంటాము. అది మెయిన్ స్పెషల్ కాబట్టి తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. అందరికీ ప్లాట్స్ కావాలండి, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేయగలిగింది మన కన్సర్న్ లేకుండా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్సే. ఆ ఇన్వెస్ట్మెంట్లలో బెస్ట్ లొకేషన్ బెంగళూరు హైవే కాబట్టి మీకు నేను ఆ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నేను తీసుకుందాం అనుకున్నప్పుడు నాకు అప్పుడు ఇన్ఫర్మేషన్ దొరకలేదు, నేను లాస్ అయ్యానని ఫీల్ అవుతాను. మరి అట్లా మీరు తీసుకుందాం అనుకున్నప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే హ్యాపీ కదా. మరి అందుకోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నా నంబర్ ఇస్తున్నాను, 8099725262. నా నంబర్ వచ్చేసి 8099725262 అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సార్.